మొట్టమొదటిగా నన్ను, నా కుటుంబాన్ని, నాకు అప్పగించిన బిడ్డలని దేవుడు తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున ఈ వారమంతా కాపాడిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమించి, దేవుని మాటలను ప్రేమించి క్రీస్తు ప్రార్థన మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం వెళ్ళోకి ముందు ఒక చిన్న ప్రార్థనలో సరి చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఎటువంటి ప్రార్థన అంటే, ఒక వ్యక్తి మాదిరి లాంటి చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు రోజు ప్రార్థన చేస్తుంది, బాగుంది. రోజు ప్రార్థన చేస్తుంది, బాగుంది. మాధురి చెల్లెలకి కొంత నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉంటున్నారు. బాగా వినాలా? ఆ నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళు కాలేజీకి పోయినప్పుడు, స్కూల్కి పోయినప్పుడు, పని దగ్గరికి పోయినప్పుడు మామూలు పేర్లతో పిలుచుకోరు. ఎటువంటి పేర్లతో పిలుచుకుంటారు? ఏమే కుక్క, ఏమే నక్క, ఏమే పిల్లి, హల్లెలూయా, ఏమే ఎలక, పొట్టి ఉండి సన్న ఉండి ఎలక, కొద్దిగా ఎలా ఉండే కుక్క, కొద్దిగా కోతి చేస్తుంటే కోతి, హల్లెలూయా. అలాగా వీళ్ళకు పిలిచి అడ్డ పేర్లు పిలిచి ఏమైపోయినాయి? మోక నుంచి ప్రార్థన చేసేటప్పుడు కూడా కుక్క అని గుర్తుకొచ్చింది. ఆయన మనసులోకి వచ్చేసారి కుక్క, కోతి, నక్క, ఎలక, పిల్లి అని వచ్చింది. ఇంకా నేనేం చేయలేను ప్రభా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తుంది? ఈ మాధురికి వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా మాదిరి అట్లా ప్రార్థన చేయలేదు, సరేనా? అలాగా ప్రార్థన చేస్తుంది. వాళ్ళ నలుగురు గురించి ప్రార్థన బాగా మంచి ఫ్రెండ్స్ అన్న వాళ్ళు. ప్రభా, ఆ కుక్కను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆ పిల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆ ఎలకను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని చక్కగా ప్రార్థన చేస్తుంది. దేవుడు ఏమనుకున్నాడంట, ఏ కుక్క గురించి చేస్తుందో అని, ఏ పిల్లి గురించి చేస్తుందో అనుకొని వాళ్ళ ఇంటి చుట్టూరు చూచే ఒక పిల్లి, ఒక ఎలక, ఒక కుక్క, ఒక కోతి కానిచ్చిందంట. వాళ్ళను ఈ చెల్లెలు ఏం చేసింది? వాళ్ళ గురించి బాగా ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అని చెప్పేసి ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. దేవుడు ఏం గమనించినాడు? వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న కుక్కను, కోతిని, ఎలకను, పిల్లిని గమనించినాడు. వాటికి ఉన్నట్టుండి దేవుని కృపలో వాళ్ళకి పిల్లలు పుట్టేసినాయి. కుక్కకు, ఎలకకు, పిల్లికి, కోతికి పిల్లలు పుట్టినాయి, బాగా పెరుగుతున్నాయి, ఇంటి చుట్టూరే తిరుగుతున్నాయి. ఏమిలా అని గమనించింది మాధురి. ఏమయ్యా, మా చుట్టూరు ఆ గుడలు ఆడేసినప్పుడల్లా, నేను బయటికి పోయినప్పుడల్లా, పాలు ఆడబెట్టినప్పుడల్లా, నా గుడలు ఆడబెట్టినప్పుడల్లా ఎలకలు, పిల్లలు, కోతులు, కుక్కలు వచ్చి నాశనం చేసేస్తున్నాయి. దానికోసం మెరపెడితే అప్పుడు దేవుడు జవాబు ఇచ్చినాడంట. అమ్మ, నువ్వేం ప్రార్థన చేసినావు అన్నాడంట. నేనేం ప్రార్థన చేసిన ప్రభా? నా ఫ్రెండ్స్ గురించి బాగా ప్రార్థన చేస్తా, అదే నా ప్రభా అంటే, అదే ఏం ప్రార్థన, ఏమని పేరు పెట్టి వాళ్ళు నాకు చెప్పావు? అప్పుడు గుండెల్లో భయం ముట్టుకుందన్న. అవును కదా, నా ఫ్రెండ్స్ నేను కుక్క అన్నందుకు దేవుడికి కోపం వచ్చినట్టుంది. దేవుడు కుక్కనే జ్ఞాపకం చేసుకున్నాడు కానీ నా ఫ్రెండ్స్ను జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు మంచోడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటే వాళ్ళనే జ్ఞాపకం చేసుకో, ఎవరిని దీవించమంటే వాళ్ళనే దీవిస్తాడు. హల్లెలూయా. అలాగా ఆ తప్పు తెలుసుకుంది. ఇంకా నేను అడ్డ పేర్లతో ఎప్పుడు కూడా ప్రార్థన చేయను ప్రభువా, వారి పేరు తెలుసుకొని కొద్దిగా కష్టమైన వాళ్ళు నా శత్రువులైనా చైకాన్ని కలిపి హక్కి ఇచ్చి నీ పేరేంటయ్యా అని తెలుసుకొని, పేరేం పేరమ్మా తెలుసుకొని నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు దేవుడు వారిని నేను దీవిస్తానన్నాడంట. వారిని కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. నిజంగా కోతికి పిల్లలు పుట్టలే, నిజంగా కుక్కకు పిల్లలు పుట్టలే, ఎలకకు పిల్లలు పుట్టలే. మీకు అర్థమయ్యేదానికి చక్కగా చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. దేవుడు కూడా ఏమైపోతున్నాడు? బాధపడుతుంటున్నాడు. నిన్ను ప్రేమించినట్టే నీ ఇతరులను కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. వాళ్ళను కుక్క అంటే, వాళ్ళను పిల్లి అంటే బాగుంటుందా? అలా ఎవరు కూడా ప్రార్థనలో ఈ సరిదిద్దుబాటు చేసుకోవాలని మీ అందరికీ దేవుని పేట మనం చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడు ప్రేమించి ఈరోజు ఇచ్చిన అంశం
దేవుణ్ణి ప్రేమించాలి అంటే మనము వేటిని కాపాడుకోవాలి? ఏంటమ్మా బిగ్గరగా చెప్పాలా? అసలు వేటితో మనం ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు? హల్లెలూయా. అంశం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలంటే మనం వేటిని కాపాడుకోవాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంతమంది దేవుని బిడ్డలు ఉంటున్నారు, ఎంతమంది అన్యజనులు ఉంటున్నారు? అందరం కలిసి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమడుగుతున్నా? ఎంతమంది దేవుని బిడ్డలు ఉంటున్నారు, ఎంతమంది అన్యులు ఉంటున్నారు? మేమందరం దేవుని బిడ్డలే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని క్వశ్చన్స్ తో మీకు అర్థమయ్యేటట్టు చేస్తా. ఎంతమందికి ప్రార్థన అంటే తెలుసు? చేతులు ఎత్తాలి. ఎంతమందికి ప్రార్థన అంటే తెలుసు? ఎంతమందికి వాక్యం అంటే తెలుసు? ఎంతమందికి బైబిల్ అంటే తెలుసు? ఎంతమందికి దావీదు గారు తెలుసు? ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? హల్లెలూయా. ఎవరు చేయలేదు, ఒక చెల్లి తప్ప. హల్లెలూయా. చూడండి, ఈ విధంగా ఇవి తెలిసిన వాళ్ళైతే దేవుని బిడ్డలు. ఎందుకంటే లోకం వీటి గురించి తెలుసుకోదు, ఇష్టపడదు కూడా. హల్లెలూయా. ఎంతమంది చేతులు ఎత్తదో ఇవన్నీ తెలియనట్టు వాళ్ళందరూ అన్నిలే. హల్లెలూయా. చేతులు ఎత్తనోళ్ళు కాదు, ఇవి తెలియని వాళ్ళు. ఇవన్నీ మీకు అందరికీ తెలుసా? అయితే మీరు దేవుని బిడ్డలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం ఏం చదువుకున్నాం? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయనను ప్రేమించాలి అంటే మనం దేవుని బిడ్డలమైతే సరిపోదు. హల్లెలూయా. ఇవి మాత్రం తెలిస్తే సరిపోదు, మనం భక్తులమైపోవాలి. హల్లెలూయా. మనము భక్తులమైపోవాలి, అప్పుడే దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. హల్లెలూయా. నేను దేవునికి భక్తుని కాబట్టి నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పగలుగుతా. మీరు? హల్లెలూయా. మీరు దేవుని భక్తులైనా? భక్తులైతే మీకు ప్రశ్నలతో అర్థమయ్యేటట్టు చేస్తా. ఎంతమంది హృదయాలలో 10 ఆజ్ఞలు ఉన్నాయి? నేనేం అడగండి. ఎంతమంది హృదయాలలో ఆ 2 ఆజ్ఞలు ఉన్నాయి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా వెళ్తాం బిగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది హృదయములో యేసు ఒక్కడే దేవుడు, యేసు నరరూపిగా అంటే మానవ రూపంలో వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం రక్తం కార్చి మన కోసం మళ్ళీ తిరిగి లేచాడని ఎంతమంది హృదయాలలో విశ్వాసం ఉంది? వీళ్ళు మాత్రమే భక్తులు. హల్లెలూయా. ఈ విశ్వాసం లేనోళ్ళు, ఆజ్ఞలు హృదయాలలో పెట్టుకుని వాళ్ళు, హల్లెలూయా, వాళ్ళు భక్తులు కాదు, ఓన్లీ దేవుని బిడ్డలు. ఏదో వస్తున్నాం కడుపు నొప్పి తగ్గడానికి, కాలు నొప్పి తగ్గడానికి, ఇల్లు కట్టుకోవడానికి, ట్రాక్టర్లు బాగా జరగడానికి, హల్లెలూయా, పని ఆశీర్వదింపబడడానికి. ఇంతే. భక్తులు అంటే ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు.
దేవుని ప్రేమించాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు కైకొని. చూడండి ఇక్కడ అందరూ నన్ను చూడాలా. ఆయన మన తండ్రి అంటున్నాడు, మనం ఆయనను ప్రేమిస్తున్నాం. మనం ఏం చేయాలా? ఆజ్ఞలను కైకొనాలి. ఆజ్ఞలు కైకొనాలంటే మనకి తాటె దోలనంటే ఏం కావాలా? తాటె దోలడం రావాలి. అవునా కదా? తాటె దోలడం రావాలా? కుటుంబం బాగుండాలంటే ఏం కావాలా? కుటుంబాన్ని దోలడం కూడా వచ్చి ఉండాలి. అట్లా లేని వాళ్ళే చెల్లాచెదరైపోతారు. తాటె దోలడం రానోళ్ళు ఆ గుంతలో పెంచాలి. అవునా కదా? ఈ ఆజ్ఞల లోపల హృదయంలో ఉన్నటోడే దేవుని ప్రేమించగలుగుతారు. ఈ ఆజ్ఞలు దేవుని హృదయంలో ఉన్నటోడే ఏం చేస్తాడు? దేవునికి భక్తులుగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ గురించి మనం తెలుసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చక్కగా చదవనమ్మా. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎన్నో ఆజ్ఞ? కొత్త నిబంధన గ్రంథంలో మొదటి ఆజ్ఞ. హల్లెలూయా. రెండో ఆజ్ఞ ఎంతమందికి తెలుసు? చెప్పండి అందరు బిగ్గరగా. వెరీ గుడ్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంట? ఫస్ట్ ఏమన్నాడు? పూర్ణ హృదయముతో. రెండోది పూర్ణ మనసుతో. కొద్దిగా నిదానించి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇన్నాళ్ళు ప్రేమించారో, ఇన్నాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఇన్నాళ్ళు భక్తులుగా ఉంటున్నారో, ఇన్నాళ్ళు నామకార్థంగా ఉన్నారో, దేవుడు మీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇక నుంచి ఏం కావాలా? దేవుని బిడ్డలుగా రావాలా, దేవుని భక్తులుగా రావాలా. భక్తులైపోయేసి ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యం స్తుతిస్తూ ఆరాధిస్తూ బతుకాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏంటమ్మా? పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పూర్ణ హృదయం అంటే ఏంటి? వారి హృదయంలో ఏమేమి ఉంటాయి? హల్లెలూయా. చూడండి, హృదయం ఎలాంటిదో ఒక వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 19వ వచనం. పదిహేడవ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము అదేనా? సారీ. హల్లెలూయా. 9వ వచనం చూడండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? మన పూర్ణ హృదయంతో. దేవుడు ఏం చెప్తున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయాన్ని నమ్ముకున్నా నిన్ను ముంచేస్తుంది. హల్లెలూయా. అది మోసమైనది. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. దేవుని ప్రేమించాలంటే మనం ఏం చేయాలా? మన హృదయాన్ని మొట్టమొదటిగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే ఆయన వాక్యం చెప్తుంది, హృదయం మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కరమైనది, నిన్నే మోసం చేస్తుంది. నీలోనే ఉంటుంది, నిన్నే మోసం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి సాధనలో కొనసాగుతున్న దావీదు జీవితమును మోసం చేసింది తన హృదయం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలా?
కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే దేవుని ఆజ్ఞను మనలో ఉంటే ఆ ఆజ్ఞలే, ఆ కట్టడలే దేవుని యందు భయం పుట్టించి మనం ఏమవుతాం, చక్కగా నడుచుకోవడానికి కారణమవుతాయి. అందుకే ఏం చెప్పాను, ఆజ్ఞలు హృదయంలో ఉండాలని చెప్పి. హల్లెలూయా. అప్పుడే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉన్నాడని నీకు అర్థమైపోతుంది. అప్పుడే ఏ విగ్రహం చేసుకోకూడదు, దానికి పూజించకూడదని నీకు అర్థమవుతుంది. ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని కూడా నీకు అర్థమైపోతుంది. హృదయాన్ని కాపాడుకునే భక్తులకు ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. హల్లెలూయా. మీ హృదయం చూడండి, ఏదైతే చేయొద్దంటారో అది చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. మీ హృదయం చూడండి, ప్రార్థన చేయమంటే నిద్రపోవాలని ఆశపడుతూ ఉంటుంది. దేవుని స్తుతించాలి అంటే అటు ఇటు ఆలోచించాలని చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈడ దైవ సేవకులు ఎవరన్నా చెప్పేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని దేవుని మహిమపరచడం వల్ల వచ్చే లాభాలన్నిటినీ అపవాది ఏం చేస్తూ ఉంటాడు, దొంగలిస్తూ ఉంటాడు నీ హృదయం ద్వారా. అందుకే మనం ఏం చేసుకోవాలా, దేవుని మందిరంలో మనము చేసే పనిలో, అలాగనే మనం మాట్లాడే మాట తీరులో, మనము చూసే చూపు తీరులో మన హృదయం ఏం చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా తలంపు పుట్టిస్తుంది అనేది మనం భద్రంగా కాపాడుకుంటేనే తప్ప మనము దేవుణ్ణి ప్రేమించలేము. మనం ప్రేమించే ప్రేమ దేవునికి అక్కరలేదు. ఆయన చెప్పిన ప్రేమ ప్రేమిస్తే దేవుడు మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన ప్రేమ ఏంది, పూర్ణ హృదయం. పూర్ణ హృదయం. మందిరానికి వచ్చి ఇంటి దగ్గర ఆలోచనలు ఉంటే పూర్ణ హృదయం అంటారు దాన్ని. హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు నీ బాధలు, నీ కన్నీరు, నీ కష్టాలు వచ్చి పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నామని అంటారా? అనరు. హల్లెలూయా. పరలోకంలో దేవుని దూతలు ఏం చేస్తుంటాయంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఒకటే పని చేశాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని స్తుతించేటప్పుడు ఒకటే పని, దేవుని స్తుతించడమే పనిగా పెట్టుకోవాలి. అప్పుడు పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతించగలుగుతాం. చాలా ప్రమాదకరమైనది డ్రైవింగ్. మీకు అందరికీ తెలుసు, డ్రైవర్లు ఉంటారు కాబట్టి. ఒకసారి కళ్ళు మూస్తే ఏమైపోతుంది, మనం నష్టపోవడం కాక ఇతరులు కూడా నష్టపోతారు. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఏం చేయాలా, కాపాడుకుంటూ స్టీరింగ్ ని తిప్పుకుంటూ వెళ్ళిపోవాలా. అప్పుడు గమ్యానికి చేరగలుగుతాం. హల్లెలూయా. మన హృదయాన్ని కూడా ఒక్కసారి ఏం కాదులే అని వదిలివేసామంటే ప్రమాదమే. అది బహుఘోరమైన వ్యాధి కలది. అనేక మందికి యవనస్తులకు చెప్తూ ఉంటుంది, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళను ప్రేమించు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళను ప్రేమించు. ప్రేమించిన తర్వాత ఏమైపోతుంది, వాళ్ళు ప్రేమించారు. హల్లెలూయా. హృదయం నీలోనే మంచోళ్ళని చెప్పింది కదా, లాస్ట్కు నీకు అర్థమైంది ఏంది, ముంచేవాడని అర్థమయ్యేటట్టు చేసింది. ముంచేది అని చెప్పేసి అర్థం చేసింది. హల్లెలూయా. నీలో ఉన్న నీ హృదయమే ఒక చెడుని ఏం చేస్తుంది, మంచిగా చిత్రీకరిస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్న హృదయము వ్యాధి కలదని ఎందుకన్నాడంటే భక్తుడు, మనల్ని మోసం చేయడానికి సిద్ధపడతా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి 9వ వచనం మళ్ళీ ఒకసారి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏం కాపాడుకోవాలా, హృదయాన్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించాలంటే మనం ఏం కాపాడుకోవాలా, హృదయాన్ని కాపాడుకోవాలా, భద్రపరచుకోవాలా. హృదయం భద్రపరచబడాలి అంటే మనకి ఏముండాలా, మన హృదయం ఏముండాలా, దేవుని ఆజ్ఞలు ఉండాలా. ఆ ఆజ్ఞలు వాక్యమై ఉంటున్నాయి కాబట్టి మనల్ని చీల్చి పడేస్తూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా. మాట ఎందుకు అంటున్నానంటే హెబ్రీ పత్రిక, ఒకసారి హెబ్రీ పత్రిక
4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వారిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శోధిస్తాది దేవుని ఆజ్ఞలు. శోధించినాయంటే నీవు సరిగా నిలబడతావు, పడిపోతావా? నిలబడతావు. హల్లెలూయా. ఏది తప్పో ఏది కరెక్టో తెలిస్తే ఏది ఎంచుకుంటాం మనం? తప్పు ఎంచుకుంటామా, కరెక్ట్ ఎంచుకుంటామా? కరెక్ట్ ఎంచుకుంటాం. మీరు మంచి వాళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం భక్తులం, మనం దేవుని కుమారులం కాబట్టి కరెక్ట్ ఎంచుకోవాలి. మనం ఏం చేయాలా? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మన హృదయంలో పెట్టుకొని మనము ముందరికి వెళ్తూ ఉంటున్నప్పుడు తప్పు కరెక్ట్ అని శోధిస్తుంది వాక్యం. అప్పుడు ఏం చేయాలా? కరెక్ట్ ఎంచుకొని నీ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. నీ జీవితానికి తప్పు అని చెప్పేసి నువ్వు మోసం చేసే విధంగా వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏమన్నాడు? పూర్ణ మనస్సు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సును ఏం చేసుకోవాలా? మనము కాపాడుకోవాలా. ఎందుకు? దేవుడు పూర్ణ మనస్సుతో కూడా ప్రేమించాలని చెప్పాడు కాబట్టి. హృదయం ఒక్కటి బాగుంటే సరిపోదు. మనకి ఎలాగైతే పొద్దున టిఫిన్ కావాలనో, మధ్యాహ్నం భోజనం కావాలనో, రాత్రి మళ్ళీ డిన్నర్ కావాలనో, అలాగుననే హృదయం కావాలా ప్రేమించాలి అంటే మనస్సు కూడా కాపాడుకోవాలా ప్రేమించాలంటే దేవుణ్ణి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము అన్నిటి మీద మనస్సు నిలిపితే ఏమైపోతాం? హృదయానికి మళ్ళీ చోటిచ్చినట్లయితే. హృదయం బాగుంది, కాపాడుకున్నాం, కానీ మనసును కూడా మనం కాపాడుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇది మనస్సును కంట్రోల్ చేయడం ఎవరి వల్ల? అస్సలు కాదు. ఇది కూడా ఎక్కడ ముడిపడింది అంటే దేవుని వాక్యంలోనే ముడిపడింది. ఆ మనస్సును కూడా శోధించేది, తలంపులు ఆలోచన శోధించి కరెక్ట్ చేసేది ఏంటి? దేవుని ఆజ్ఞలే. హల్లెలూయా. దేవుని వాక్యమే. హల్లెలూయా. మనస్సును కంట్రోల్ చేసుకోవాలంటే ఎంతగా మనం బలపడాలో ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. తన మనస్సు నిలుపుకోలేక వ్యభిచారం చేసేసాడు దావీదు. హల్లెలూయా. తన మనస్సును నిలుపుకోలేక కొంతమంది వ్యక్తులు ఏం చేశారు? దొంగతనాలు చేసేసినారు. హల్లెలూయా. తన మనస్సును నిలుపుకోలేక కొంతమంది ఏం చేసినారు? ఇక్కడ నిలుపుకొని సరి చేసుకోలేక మళ్ళీ తిరిగి ఆ పాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేసేటోళ్ళంట? దేవతలకు దేవుళ్ళకు అని చెప్పేసి పూజించేటోళ్ళంట. మనస్సును నిలుపుకోలేక, ఆయన కట్టడలకు తగ్గట్టు నిలుపుకోలేక, ఆయన ఆజ్ఞలకు తగ్గట్టు నిలుపుకోలేక ఏం చేసుకున్నారట? మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయినారట. హల్లెలూయా. మనస్సును కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 4:9 ఒక్కసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉండినట్లును అవి నీవి జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ దేవ మందిరానికి వచ్చి కన్నుల ద్వారా చూస్తూ ఉంటున్నామో దేవుని భక్తులను, దేవుని వాక్యాన్ని, దేవుని స్తుతించేటప్పుడు ఆయన చూపించే దర్శనాలను, ఆయన చూపించే కళలను, హల్లెలూయా, ఆయన దీవించిన ఆశీర్వాదాన్ని, ఆయన చూపించిన కృపను మనం కన్నులారా చూడాలా. హల్లెలూయా. అప్పుడే మనం ఏమైపోతాం? మన కన్నులు కాపాడుకుంటే మన మనసు ఎప్పుడు చెడిపోతుంది అంటే, మీకు చిన్న ఉదాహరణ, మన కన్నుల ద్వారా చెడ్డవాటిని చూపించినప్పుడు ఏమైపోతుంది? మన మనసు చెడిపోతుంది. మన చెవుల ద్వారా చెడ్డవాటిని విన్నప్పుడు ఏమైపోతుంది? మన మనసు చెడిపోతుంది. మన కాళ్ళు సరైన మార్గంలోకి పోకుంటే మన మనసు ఏమైపోతుంది? చెడిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనసు మన అవయవాల మీద ఆధారపడి ఉంటున్నది.
ఎప్పుడైతే నువ్వు చూచిన వెంటనే నీకు చెడ్డ తలంపులు వస్తాయి. హల్లెలూయా. చూచిన వెంటనే తినాలనిపిస్తుంది, చూచిన వెంటనే ప్రేమించాలనిపిస్తుంది, చూసిన వెంటనే లాక్కోవాలనిపిస్తుంది. ఎందుకు? చాలా చాలా చెడ్డది. హల్లెలూయా. మనసును కంట్రోల్ చేసుకోవడం దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి తప్ప మనకు చేత కాదు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడి వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సును మన బాధల మీద ఉంచుకుంటే ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసేది నీ మనసే. నిన్ను ఎవరో కాదు, నీ మనస్సే. కష్టాల మీద, బాధల మీద, నిందల మీద, అవమానాల మీద నీ మనసు పెట్టుకొని అయ్యో అని మూల కూర్చున్నావా, చంపేస్తుంది నీ మనసు. చాలా ఘోరం, చాలా ప్రమాదకరమైనది. అందుకేమన్నాడు? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేన్ని కాపాడుకోవాలా? దేనికా గట్టిగా చెప్పాలా? దేన్ని కాపాడుకోవాలా? మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవునికే మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేన్ని కాపాడుకోవాలా? హృదయమును కాపాడుకోవాలా. రెండవదిగా మనస్సును కాపాడుకోవాలా. దేని మీదన్నా నీ మనస్సు ఉంటే ఈ లోక సంబంధమైన దాని మీద పక్కకు తెచ్చేసుకో. నీ మనస్సు ఏదైతే చెయ్యాలనుకుంటుందో నీ హృదయం పర్మిషన్ ఇస్తుంది. నీ మనసు ఏదైతే చేయాలనుకుంటుందో నీ హృదయము పర్మిషన్ ఇచ్చేస్తుంది. విచ్చలవిడిగా నువ్వేం చేస్తావు? జరిగిస్తావు. నీ మనసు చెప్పింది. హల్లెలూయా. ఆ దావీదుని చూడండి, ఫస్ట్ ఎక్కడ మనసులో పాపం చేయాలని అనిపించింది, కానీ దాన్ని అంగీకరించింది ఎవరు? హృదయం. హల్లెలూయా. హృదయంలో ఫిక్స్ అయిపోతే కనుక ప్రకటించనీకి ఆయన తప్ప ఎవరి వల్ల కాదు, ఆయన రక్తం తప్ప ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. అంతలోపలే ఆ హృదయం కనుక నేను ఇది చేసేయాలని ఫిక్స్ అయిపోతే మన బ్రతికేంటి? మనం భక్తి జీవితంలో ఉన్నట్టయితుందా? హల్లెలూయా. దేవుని కుమారులుగా పిలువబడినట్లయితుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 11 కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా రెండు చేతులు చెప్తామా? హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు నేర్పిస్తున్నాడండి మనకు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటేనే మనసును పాడు చేసేసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. మన మనస్సు కాపాడబడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన మాటలను పండుకునేటప్పుడు, లేచినప్పుడు, పని చేసేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, అన్ని రకాలుగా మనం చూసేటప్పుడు ఏం చేయాలా? వివరిస్తూ ఉండాలా. అప్పుడే మన మనసు కాపాడబడుతూ ఉండాలి. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవ సేవకుల్ని చూస్తూ ఉంటారు, అనేకమైన సంఘాలను కట్టిన వారిని. హల్లెలూయా. గొప్ప గొప్ప సువార్థికులను చూస్తూ ఉంటారు, గొప్ప గొప్ప విశ్వాసులను చూస్తూ ఉంటారు మీరందరూ కూడా. హల్లెలూయా. వీళ్ళ మాత్రం ఒక్కసారి నా బ్రతకాలనిపిస్తూ ఉంటారు, కానీ మనం బ్రతకలేము. ఎందుకు? వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ హృదయాన్ని కాపాడుకున్నారు, వారి మనస్సును కాపాడుకున్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమి చేయరు కొత్తగా. ఈడ చెప్పినట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనసు ఏం చెప్తారు? వాయిద్యాలు కొట్టు అంటే వాయిద్యాలు కొడుతుంది, దేవుని స్తుతిస్తుంది. వాళ్ళ మనసు ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతించని పాట పాడమంటే వెంటనే స్తుతిస్తుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చూస్తారు, వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, అసలు అనుకోదు. హల్లెలూయా. అలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే తన మనసుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినది చేసి చూపిస్తారు. హల్లెలూయా.
దేవుని వాక్యం చెప్పండి చెప్పేస్తారు, ఎవరికైనా సువార్త చెప్పండి చెప్పేస్తారు. ఆయన మాటలు మనము పండుకునేటప్పుడు, లేచినప్పుడు, పని చేసుకునేటప్పుడు, మనం పిల్లలతో గడిపేటప్పుడు మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో మన మనస్సు ఏమైపోతుంది? కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైతే హృదయాన్ని, మనసును కాపాడుకుంటారో మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశం అంతా అందంగా తయారైపోతుంది. ఆకాశం అంతా అందంగా తయారైపోతుంది. భూమి అంతా విశాలంగా దేవుని ప్రేమించగలుగుతావు. ఏమీ రాదు నీ జోలికి. ఎందుకు? నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నావు, నీ మనసును నువ్వు కాపాడడం నేర్చుకున్నావు. ఎలా కాపాడుకోవాలో ఒకసారి మీ నోటితో వినాలనింది. ఎలా కాపాడుకోవాలా? మనసుని ఎలా కాపాడుకోవాలా? హలో 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 పనిచేస్తుంది. హల్లెలూయా. నిద్రపోయే బిడ్డలను దేవుడు మెండైన దీవెనలతో నింపును గాక. ఖచ్చితంగా దీవించాడు. హల్లెలూయా. మనసును ఏం చేయాలా? వాక్యం మీద పెట్టండి. వాక్యం మీద పెడితేనే ఈ రోజు వాక్యం మళ్ళీ మీకు ఇస్తాడో ఇవ్వడో నాకైతే తెలియదు. హల్లెలూయా. ఈరోజు చెప్పిన వాక్యం మళ్ళీ నాకు చెప్పమంటే తప్ప నేను చెప్పలేను. ఇది మిస్ అయినారా మీ జీవితము హృదయములో నాశనం చేసుకుంటారు, మనసులో నాశనం చేసుకుంటారు. హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి ప్రేమించలేరు, దేవుని భక్తులుగా ఉండలేరు. అప్పుడు ఎవరు కూడా పాస్టర్ గారు వచ్చి, ఎంత అభిషేకించబడిన పాస్టర్ గారు వచ్చి నీ తల మీద చేపెట్టినా నీవు ఆత్మతో నింపబడలేవు. నీ హృదయం గనక బాగలేకుంటే, నీ మనసు గనక బాగలేకుంటే, నీ హృదయం నీ మనసు దేవుని ఆజ్ఞలను పాటించకపోతే అస్సలు అంత అవుతుంది. హల్లెలూయా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆజ్ఞలలో మూడోది ఏంది? దేనితో ప్రేమించమన్నాడు? పూర్ణ శక్తితో. మొట్టమొదటిది ఏంది? దేవా వర్షం కురిపించావు, మీకు వందనాలయ్యా. ఒక 5 నిమిషాలు ముందుగా చెప్పడానికి, ఇంకా కొద్దిగా కొనసాగించడానికి నాకు అవకాశం ఇచ్చావు, వందనాలయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తొందరగా అయిపోతుందని భయపడుతున్నాయి లోపల. దేవుడు వర్షాన్ని ఇచ్చినాడు, దేవునికి మహిమ కలుగును గాక. తలుచుకుంటా ఇంటికి పోతారా లేదంటే వాక్యం వింటారా? ఇంటికే పోతామయ్యా. హల్లెలూయా. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఎవరైతే వాక్యం గురించి చెప్పారు. హల్లెలూయా. మూడవది ఏంటి? పూర్ణ శక్తి. మొట్టమొదటి ఏం చెప్పాలా? ఏం కాపాడుకోవాలా? పూర్ణ హృదయం. రెండోది పూర్ణ మనసు. మూడవది పూర్ణ శక్తి. హల్లెలూయా. చూడండి, ఈ శక్తి దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తుంటామంటే, నిజంగా మీ అందరూ మంచి వ్యక్తులు కాబట్టి మీ గురించే చెప్తాం. హల్లెలూయా. మన గురించే చెప్పుకుందాం, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. పూర్ణ శక్తి అంటే ఏం చెప్పండి? పూర్ణ శక్తి అంటే ఏం చెప్పండి? శక్తి లోపం లేకపోకుండా దేవుని స్తుతించడం పూర్ణ శక్తి. హల్లెలూయా. నేను వాయిద్యాలు వాంచుతా, శబ్దము బాగా వస్తుంది. వాయిద్యాలు రానోడు వాంచుతాడు, ఎలా వస్తుంది? గలిబిలిగా వస్తుంది, శబ్దం ఒకటి వస్తుంది. కానీ అసలు వాయిద్యాల జరిగి పోనోడు శబ్దం వస్తుందా? శబ్దము రానే రాదు. హల్లెలూయా. మనం ఇక్కడ కూర్చుంటాం, కూర్చొని పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించడమే. పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అంటే పూర్ణ శక్తితో దేవుని ఆరాధించడమే. పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడము అంటే పూర్ణ శక్తితో ఆయన ఆజ్ఞలు చెప్పినప్పుడు మనం లోపం లేకుండా పని చేయడమే. హల్లెలూయా. దావీదు, దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఒక చోట ఏం చేసినాడు? మందసం ఎత్తుకొచ్చేటప్పుడు పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించుకుంటా, ఆరాధించుకుంటా, సంతోషంగా, మనుషులందరికీ, లోకులందరికీ వెర్రితనముగా, కానీ దేవుని బిడ్డలకు ఎంత ఆనందం ఇస్తుందో, దేవుని బిడ్డలందరికీ కూడా ఎలా ఉంటుందంటే
మా ఈ అన్నలాగా, ఈ అక్కలాగా, ఈమెలాగా, ఆమెలాగా నేను ఆరాధించడం నేర్చుకోవాలా అని వాళ్ళ మనసులో కలుగుతాది. పూర్ణ శక్తితో దేవుని స్తుతిస్తే నువ్వు, హల్లెలూయా, పూర్ణ శక్తితో దేవుని ప్రేమిస్తే గనక, హల్లెలూయా. పూర్ణ శక్తి అంటే మనలో ఉన్న శక్తిని మనం ఏం చేసుకుంటూ ఉండాలా? దేవుని కోసము ఉపయోగపరుచుకుంటూ ఉండాలా, హల్లెలూయా. మనలో ఉన్న శక్తి తగ్గిపోతా ఉంటుంది. ఎందుకంటే వ్యర్థమైన దాని కోసం ఏడుస్తూ ఉంటారు, వ్యర్థమైన దాని కోసం ఏడుస్తూ ఉంటారు, హల్లెలూయా. ఏ దానికోసం? వ్యర్థమైన. ఏడవడం ద్వారా మన శరీరం ఏమైపోతుంది? బలహీనపడుతుంది, హల్లెలూయా. ఏడవడం ద్వారా మన శరీరము చాలా ఎక్కువ నిద్రపోతారు ఏడ్చేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఏమైపోయినది? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏడవడం ద్వారా ఏమైపోతుంది? శక్తి హీనులుగా తయారైపోతాం. ఎప్పుడైతే మనము వ్యర్థమైన పని చేసినప్పుడు కానీ, వ్యర్థమైన ఆలోచనలు చేసి వాటి మీద మనసు నిలిపినప్పుడు కానీ మనలో ఉన్న శక్తి మనము కోల్పోతాం. దేవుని మందిరంలోకి వచ్చి ఎలా ఉంటామో తెలుసా? చప్పట్లు కొట్టమంటే ఇది ఆ పూర్ణ శక్తి. అంటే పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడం అంటే, హల్లెలూయా, స్పృహ కలిగి దేవుని స్తుతించడమే పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించడం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఆరాధించండి పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో. అంటే అందరూ నన్ను విడిచినా నీవు నాకు వద్దులే, ఇది, హల్లెలూయా. ఎంత పూర్ణ శక్తితో మనం దేవుని ఆరాధిస్తున్నాం. దావీదు ఉల్లాసంగా ఎగురుకుంటా ఏం చేసినాడు? ఆరాధన చేశాడు, దేవుని స్తుతించాడు. ఆ సంతోషం తట్టుకోలే, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాడు. తన భార్యను కూడా పక్కన పెట్టేశాడు. పిచ్చోలాగా చూసింది వాళ్ళ భార్య. మనల్ని గుర్తించిన వాళ్ళు వెలుగు సంబంధులు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిన్ను బట్టి దేవుని స్తుతించారు. కానీ మనల్ని ఎవరైతే వెక్కిరిస్తూ ఉంటారో, మనల్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో, ఏంది ఇలా చేస్తుంది, ఎగురుతుంది, కాళ్ళు అట్టయిట ఊపుతుంది, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఊరికి అట్టయిట చేతులు ఊపుతున్నారు అనుకునే వాళ్ళు దావీదు భార్య లాంటి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చీకటికి వెలుగుతో పొత్తు లేదు. ఒకటి పగలన్నా ఉంటుంది, ఒకటి రాత్రన్నా ఉంటుంది, హల్లెలూయా. నువ్వేం కావాలా? చీకటి వ్యక్తులతో పట్టించుకోవద్దు, వెలుగు సంబంధులతో కలిసి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వెలుగు సంబంధులు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. చక్కగా వాయిద్యాలు వాయించినాడు అమ్మలు, చిన్న పిల్లలు, వీళ్ళు పూర్ణ శక్తితో ఏం చేయాలా? వాయించాలా. అన్న పాడుతుంటాలే, అన్నతో మనకేం పని, ఊరికో కొట్టుకున్నాంలే అనుకుంటే అది పూర్ణ శక్తి అంటారా? కాదు, హల్లెలూయా. మనం ఏం చేయాలా? పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం చేయాలి, హల్లెలూయా. మనలో ఎప్పుడైతే శక్తిహీనత కలుగుతుందో దేవుణ్ణి మనస్ఫూర్తిగా శక్తితో ఆరాధించడం, బలంతో మనము ఆరాధించడం. ఎవరైతే పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించుకుంటారో, ఎన్ని లోపాలు మనలో పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం కలది, దేవుడిచ్చే మహిమ కొలది, దేవుడిచ్చే శక్తి కొలగది మన ప్రార్థన ద్వారానే, మనము చేస్తున్న దేవుని ఆరాధన ద్వారానే, మనం చేస్తున్న దేవుని స్తుతించడం ద్వారానే సాతాను మన దగ్గర నుంచి ఏమైపోతాడు? పారిపోతాడు. పౌలు శీలను వాళ్ళు జైల్లో వేస్తే వాళ్ళు పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం చేసినారు? వాళ్ళు స్తుతించినప్పుడు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి. చెరసాల సంఖ్యలు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం స్తుతిస్తుంటే మన ఇంట్లో బాధ పోలేకుంది. మనం స్తుతిస్తూ ఉంటే మన కన్నీరు తుడవచ్చే వాళ్ళు లేకపోయినారు, హల్లెలూయా. మనం స్తుతిస్తూ ఉంటే దేవుడు దిగి రావడం పక్కన పెట్టండి, పక్కన వాళ్ళు కూడా చలనం లేకపోకుండా ఉన్నాయి. నిజమంటారా అబద్ధమంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ
ఎప్పుడైతే మనం పూర్ణ శక్తితో ప్రేమిస్తామో అప్పుడే మనము ఏమంటారు అంశం ఏంది? దేవుని ప్రేమించాలి అంటే మనం వేటిని కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకుంటాం? పూర్ణ శక్తితో దేవుని స్తుతించడం వల్ల హృదయాన్ని కాపాడుకుంటాం. పూర్ణ శక్తితో దేవునికి సమయం ఇవ్వడం వలన దేన్ని కాపాడుకుంటావు? పూర్ణ మనస్సును కూడా నీవు కాపాడుకోగలుగుతావు. దేవుని పని చేసేటప్పుడు ఎవ్వరు కూడా ముసలోళ్ళలాగా ఉండద్దు. ముసలోళ్ళే దేవుని ఎక్కువ స్తుతిస్తారు, తెలుసా? హల్లెలూయా. ఎక్కువ ఏజ్ అయినట్లు ఎంత బాగా స్తుతిస్తూ ఉంటారంటే దేవుని బిగ్గరగా స్తుతిస్తుంటారు. వాళ్ళ వాయిస్ కూడా రాదు ఆ సమయంలో, అయినా కూడా వాళ్ళ వాయిసే. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పూర్ణ శక్తితో దేవుని పాటలు పాడుతూ, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తూ, పూర్ణ శక్తితో వాయిద్యాలు కొడుతూ, పూర్ణ శక్తి కలిగి మనం ఇక్కడ కూర్చొని, శక్తిహీనత అనేది నిద్రపోవడమే. హల్లెలూయా. హల్లెలూయా. పూర్ణ శక్తి నుండి వాళ్ళు వాక్యం చెప్తాంటే నిద్రపోతారా? చెప్పండి. పూర్ణ శక్తి అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే వివరించి చెప్తూ ఉంటున్నాడో దానికి అంగీకారంగా మన హృదయమును, మన మనస్సును, మన శక్తిని నిలిపి ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఏమేమి చేసుకుంటారు? దేవుని ప్రేమించడం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాన అయిపోయింది, విడిచిపెట్టండి అని మీకు అర్థమైపోయినట్టుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవది ఏంది? పూర్ణ వివేకం. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది అందరూ కూడా పొందుకోలేని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వివేకులు ఏం చేస్తారంటే సత్యాన్నే వెంబడిస్తారు. హల్లెలూయా. అబద్ధాన్ని వాళ్ళు ఇష్టపడడానికి కూడా వాళ్ళు అంగీకరించారు. వివేకం అంటే ఏంటంటే సత్యాన్ని గ్రహించడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చివరి వచనం అన్న, సమయం అయిపోయింది. 4వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూడండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను, జనముల దృష్టికి అదే మీకు వివేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన కట్టడలు గైకొనడం నేర్చుకుంటారో వాళ్ళు వివేకులుగా తయారవుతారు. హల్లెలూయా. వివేకం ఉంటే చాలా లాభాలు ఉంటాయి. కొన్ని చెప్తాను చూడండి. వివేకం ఉంటే నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. వివేకం ఉంటే నీకు వస్తున్న డబ్బులు ఉంటాయి కదా, పని చేయడం వల్ల వచ్చిన డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోలేవు. హల్లెలూయా. వివేకం ఉంటే ఎవరన్నా బాధలో ఉంటే నువ్వు ఏం మాట్లాడాలో నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. వివేకం ఉంటే సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలించాడు. హల్లెలూయా. ప్రభువా, మా తండ్రి ఏం చేశాడు? నాకు ఇచ్చి వెళ్ళిపోయినాడు, నాకేమో తెలియదు. జ్ఞాన వివేకములు నాకు వీళ్ళని ఏలుటకు నాకు దయచేయము అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన కంటే జ్ఞానవంతుడు అంతకు ముందు తరం కానీ ఆ తర్వాత తరాలు కానీ లేడంట. హల్లెలూయా. పూర్ణ వివేకముతో మనం ఆరాధిస్తాం. దేవుడు ఎక్కడున్నాడు అని ఆరాధిస్తూ ఉంటాం. వివేకం ఉన్నట్లు దేవుడు నా దగ్గరే ఉన్నాడు అని ఆరాధిస్తాం. అప్పుడే స్వస్థత జరుగుతాయి, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడే మారు మనసులు జరుగుతాయి, అప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల జరుగుతుంది. హల్లెలూయా. గుడ్డిగా మనము ఆరాధిస్తే కాదు, వివేకముతో ఆరాధిస్తే. గుడ్డిగా దేవుని స్తుతిస్తే కాదు, వివేకముతో దేవుని స్తుతిస్తేనే ఇటువంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం కాపాడుకోవాలా? హృదయం. రెండవదిగా, మూడవదిగా శక్తి, నాలుగవదిగా వివేకమును. హల్లెలూయా. వివేకం ఎప్పుడు పోతాది అంటే నువ్వు అనవసరంగా బ్రతికినప్పుడు. హల్లెలూయా. అన్నిటినీ నువ్వు నమ్మినప్పుడు వివేకం పోతుంది. ఎందుకంటే అజ్ఞానులు అంటారు అన్నిటిని నమ్ముతే. కానీ కొంతమంది ఏం చేస్తారు? కొందరిని నమ్ముతారు, కొందరిని ప్రేమిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు నష్టపోరు. వివేకవంతులు ఎప్పుడు నష్టపోరు, దేవుని సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. వివేకవంతులు కాబట్టి ఈ భక్తులు నిజమైన దేవుని వెతికారు, ఆయనను పట్టుకోగలిగారు.
అజ్ఞానులందరూ ఏమైపోయినారు. హల్లెలూయా. ఆయన వచ్చాడని ఇంకా నమ్మలేకపోయినారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాలని ఇంకా నమ్మలేని వాళ్ళు ఉంటున్నారు. ఆయన ఇంకా మన కోసం రక్తం కార్చాడు, వాటి వల్ల యేసు రక్తము ప్రతి పాపం నుంచి విడిపిస్తుందనే వాక్యము వివేకవంతులు మాత్రమే గ్రహించి విశ్వసిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళే భక్తులు అంటారు. వీళ్ళను దేవుని భక్తులు, దేవుని శిష్యులుగా పిలువబడతారు. హల్లెలూయా. ఒక్క వాక్యం ఊరికి చదివించేసి అయిపోతారు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ వాక్యమును మీ మదిలో పెట్టుకొని ఫలిస్తారో తండ్రిని మహిమపరచడం పొందుకుంటారు. తండ్రి ఎప్పుడైతే మహిమపరచబడతాడో నీవు యేసుక్రీస్తు శిష్యునిగా అంగీకరించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన ద్వారా మహిమ పొందును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు మనం అందరి శిష్యులుగా అంగీకరించును గాక. దేవుడి వాక్యముని 100ంతలుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దేవుడు దీవించును గాక, ఫలింపజేయును గాక. ఆమేన్. మీ అందరిని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా మనం అందరం కూడా